సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ స్థాపించిన అనతి కాలంలోనే అందరి ఆదర అభిమానాలు చూరుగొన్నది శ్రీకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. స్థాపించిన ఏడాది కాలంలోనే వందలాది ఆపరేషన్లు సక్సెస్ఫుల్ గా నిర్వహించి ఉభయ ఖమ్మం జిల్లాల్లో అగ్రగామిగా నిలిచింది. ఈ ప్రస్థానాన్ని కొనసాగింపుగా సుజాత నగర్ లో మరో బ్రాంచ్ ను ప్రారంభించారు. ఆసుపత్రిలో అందిస్తున్న సేవలు, ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి కారణాలను ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శైలేష్ కుమార్ నడికుడి, డాక్టర్ వేణుగోపాల్ నడికుడి, కెరటం ప్రతినిధి శ్యామ్తో ఫేస్ టు ఫేస్. కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రస్తుతం ఈ పేరు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలియని వారంటూ ఉండరు. అటు ములుగు ప్రాంతం నుంచి అయితేనేమి, ఇటు భద్రాచలం, చెర్ల, వాజేడు, వెంకటాపురం ఇలా మారుమూల ప్రాంతాలకు సైతం శ్రీకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సేవలు విస్తరించాయి. అలాగే ఇప్పుడు కొత్తగూడెంలో విద్యానగర్ కేంద్రంగా సేవలు కొనసాగి ప్రస్తుతం ఇప్పుడు సుజాత నగర్లో కూడా మరో బ్రాంచ్ను ఏర్పాటు చేసి సుజాత నగర్ ప్రాంతంతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా తమ సేవలను విస్తరించేందుకు ఈరోజు ఎంతో వైభవంగా హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. ఈ హాస్పిటల్ డాక్టర్ శైలేష్ కుమార్ నడికూరి గారు అలాగే డాక్టర్ వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించబడతా ఉన్నది. ప్రస్తుతం మనం డాక్టర్ వేణుగోపాల్ గారితో మాట్లాడదాం, తెలుసుకుందాం. సార్, ఇక్కడ ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం దాని ప్రధాన కారణం ఏమైనా ఉందంటారా? ముందుగా అందరికీ నమస్కారం. సుజాత్ నగర్ మరియు పరిసర ప్రాంతాలలో మనకి అందుబాటులో ఒక క్వాలిఫైడ్ డాక్టర్ అనేది మాత్రం ఇప్పటి వరకు ఎవరూ లేరు. అండ్ మా అనుభవంలో ఏంటి అంటే కొత్తగూడెం నుండి కానీ విద్యానగర్లో మేము పెట్టిన సెటప్లో కానీ సుజాత్ నగర్ నుండి వచ్చే పేషెంట్స్ దృష్టిలో పెట్టుకొని, దాని సరౌండింగ్స్లో కూడా ఉన్న పేషెంట్స్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూడా ఒక సెటప్ పెడితే బాగుంటుంది. ఎమర్జెన్సీ కేర్ కానీ 24 అవర్స్ ఒక డాక్టర్ అందుబాటులో ఉండడం కానీ ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనతోటి మేము ఈ స్టెప్ వేయడం జరిగినది. చాలా సంతోషంగా ఉన్నది. డెఫినెట్లీ ఒక ఛాలెంజింగ్ టాస్క్, మోర్ రెస్పాన్సిబిలిటీ యాడ్ అయింది మా షోల్డర్స్ మీద. ఆ రెస్పాన్సిబిలిటీస్కి ధీటుగా తగ్గట్టుగా మేము ఖచ్చితంగా రెసిప్రొకేట్ చేస్తాము అండ్ సర్వీస్ మోటోతోటి ముందుకు వెళ్తున్నాము. మీరు చూసినట్టుగా గత కోవిడ్ కాలంలో కూడా నేను అత్యంత మెజారిటీ నెంబర్ ఆఫ్ సిక్ కేసెస్ని ట్రీట్ చేశాను. అది కూడా చాలా తక్కువ ఖర్చులతోటి. సో మాది మెయిన్ మోటో ఇస్ సర్వీస్ ఓరియంటెడ్ అనమాట. సో ఆ మోటో పెట్టుకొని ఈ బ్రాంచ్ స్థాపించడం ఇక్కడ జరిగినది. నేను కోరుకునేది ఏంటంటే సుజాత్ నగర్ అండ్ సరౌండింగ్ పరిసరాలు ఉన్న ఏరియాస్లో ఉన్న పేషెంట్స్ ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఓకే, ప్రస్తుతం చూసినట్లయితే ఇక్కడ మన హాస్పిటల్లో ఏ రకాల సర్వీసులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి సార్? ప్రస్తుతానికి మనకి ఫుల్ టైం ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటారు. తర్వాత మా బ్రదర్ ఎంఎస్ఆర్తో చేసిన బ్రదర్ ఉన్నారు కదా, తను ఫుల్ టైం సర్వీసెస్ కేటాయించడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి ఇక్కడ ఎక్స్రే యూనిట్, ల్యాబొరేటరీ, 24 అవర్స్ ఫార్మసీ అండ్ 24 అవర్స్ పడకలు కూడా పెట్టాము. ఈసీజీ అందుబాటులో ఉన్నది, మానిటర్స్ అందుబాటులో ఉన్నాయి, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్, ఆక్సిజన్ సిలిండర్. సో ఎమర్జెన్సీ ఏదైనా వస్తే టక్కున మనము ట్రీట్ చేయడానికి వీలు కావాల్సిన డ్రగ్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగినది. సో నేను చెప్పేది ఏంటంటే ఈ ఒకవేళ మనము ఇది కనుక ఇంకా నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ముందుకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం దీన్ని ఇంకా పడకలు పెంచడం కానీ, ఇంకొన్ని స్పెషాలిటీస్ అందుబాటులోకి తేవడం కానీ, తర్వాత వీక్లీ వన్స్ ప్లాన్ మల్టీ స్పెషాలిటీ అండ్ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అందుబాటులోకి తేవడం, విజిటింగ్ డాక్టర్స్ ఫ్రమ్ హైదరాబాద్ ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లైక్ మెడికవర్ కానీ, లేకపోతే అపోలో కానీ, యశోద గారి నుంచి కానీ విజిట్ కన్సల్టేషన్స్, క్యాంప్స్, ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేయడం కానీ, ఇదంతా మాది ఫ్యూచర్ ప్లాన్స్ అని అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఏదైతే తిరుపతి లాంటి ప్రఖ్యాత నగరాల్లో అది కూడా 300 పడకలటువంటి అతిపెద్ద హాస్పిటల్లో సేవలు అందించి ప్రస్తుతం మన కొత్తగూడెం జిల్లాలో శ్రీకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ ఇక్కడ సేవలు అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు సార్తో కూడా ఒకసారి మనం మాట్లాడదాం. సార్, చెప్పండి, మీరు తిరుపతి లాంటి ప్రఖ్యాత నగరాల్లో సేవలు అందించి ఏజెన్సీ ప్రాంతంలో సేవలు అందించడం గల కారణాలు ఏమైనా ఉంటారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శైలేష్ కుమార్. నేను ఆర్థోపెడిక్ డిగ్రీ హోల్డర్ని అండ్ నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 9 సంవత్సరాలు. ఇప్పటికి నేను చేసిన సర్జరీస్లో మ్యాక్సిమం
చాలామంది జనాలకి వేరే డాక్టర్స్ అంటే వేరే ఆర్థోపెడిక్ డాక్టర్స్ చేయని సర్జరీస్ కూడా మేము చేశాము. సో ఆ విధంగా చూసుకుంటే చాలామంది జనాలకి మా మీద ఒక ప్రత్యేక ప్రేమ ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడే తిరిగినా అసలు వాళ్ళకి అందుబాటులో ఏ డాక్టర్ లేని పక్షంలో మనకు శ్రీకృష్ణ హాస్పిటల్ ఉంది, మనకు మన వాళ్ళు ఉన్నారనే ఒక నమ్మకం అయితే, ధైర్యాన్ని అయితే ఇస్తున్నాం మేము. ఇంకొకటి, ఇక్కడ సుజాత్ నగర్లో మనం ఏర్పాటు చేసిన ఈ బ్రాంచ్, దీనికి ప్రత్యేక కారణం ఏంటి అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలు చాలామంది మనకు విద్యానగర్ బ్రాంచ్కి రావడం జరుగుతుంది. సో వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ప్రత్యేకంగా మనకు రిక్వెస్ట్ చేయడం ఏంటి అంటే, మా ఏరియాలో అసలు ఎక్స్రే లేదు సార్, మా ఏరియాలో ఒక స్టాండర్డ్గా ల్యాబ్ లేదు, ఒక స్టాండర్డ్ డాక్టర్, ఒక క్వాలిఫైడ్ డిగ్రీ హోల్డర్ అట్లా ఎవరు లేదు. సో మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దీనికైనా సరే మేము ఆల్మోస్ట్ కొత్తగూడెం వరకైనా రావాలి, ఒక 20 కిలోమీటర్లు లేదా ఇటు 40 కిలోమీటర్లు వెళ్ళి ఖమ్మమైనా రీచ్ అవ్వాల్సి వస్తుంది. ఇది మాకు సాల్వ్ అవ్వట్లేదు ఇక్కడ. సో దానికి సొల్యూషన్ అనేది మీరు కొంచెం దగ్గర ఉండి చూసుకుంటే బాగుంటుంది అంటే, నేను మా బ్రదర్స్ అందరం కలిసి యాజ్ అ సర్వీస్ ఓరియంటెడ్ మోటోతో ముందుకు వచ్చాము. సో దీని పరంగా మనకు అడ్వాంటేజెస్ ఏంటి అంటే, జనాలు సుదూర ప్రాంతాలకి ప్రయాణం చేసేంత వీలు అవసరం లేదు ఇంకా. సో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ అన్నీ మిగులుతాయి. అదే ఛార్జెస్లో మనకి ఇక్కడ ట్రీట్మెంట్కి కూడా వాళ్ళకి డబ్బులు పనికి వస్తాయి. అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ వచ్చేసి ల్యాబ్, ఈసీజీ, ఎక్స్రే అన్నీ పెడుతున్నాము. మేజర్గా ఏంటి అంటే, ఇక్కడ ఈ ఫెసిలిటీస్ పెట్టడానికి కారణం ఏంటి అంటే, యాక్సిడెంట్ కేసెస్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ. సో ఇక్కడ ఎక్స్రే మనకు ఎమర్జెన్సీలో అయిపోయింది అంటే ట్రీట్మెంట్ మనం 10-15 నిమిషాల లోపు ఫినిష్ చేసేయచ్చు. అదే ఇది యాక్సిడెంట్ కేసు ఇక్కడి నుంచి ఖమ్మం వెళ్ళాలి అంటే 1.5 అవర్ వాళ్ళు అదే బ్లీడింగ్తోని, అదే రక్తస్రావంతో వెళ్తూ ఉండాల్సి వస్తుంది. సో ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడే అవసరం ఉంది, అక్కడ అవకాశం ఉంటుంది కాబట్టి. సో అవన్నీ తప్పించాలనే ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వస్తున్నాం మేము. సో సుజాత నగర్ పరిసర ప్రాంతాలకి నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటి అంటే, ఇక్కడ ఒక మనకు అన్ని అందుబాటులో తెచ్చి ఒక హాస్పిటల్ ఏర్పాటు చేస్తున్నాము. సో అందరూ ఈ సర్వీసెస్, ఈ ఫెసిలిటీస్ అన్నీ యూటిలైజ్ చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలని అందరికీ మనవి చేస్తున్నాను. ఇంకొకటి, సర్జరీస్ పరంగా వచ్చి చూస్తే మనకు ఆల్రెడీ శ్రీకృష్ణ హాస్పిటల్లో మనం ఇప్పటివరకు కొన్ని వందలాది సక్సెస్ఫుల్ ఆపరేషన్ చేశాము. ఇప్పటివరకు ఏ హాస్పిటల్కి, ఏ డాక్టర్స్కి మా ఫెయిలియర్ రేట్ అనేది 0% లేదు. ఇప్పుడు ఈ ఫెయిలియర్ రేట్ చూసుకుంటే మిగతా డాక్టర్స్కి అట్లీస్ట్ ఒక 30%, 40% ఉండొచ్చు, కానీ మనకు మాత్రం 0% ఫెయిలియర్ రేట్, అంటే 100% సక్సెస్ రేట్తో ప్రతి సర్జరీ, ప్రతి ప్రొసీజర్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాము. అండ్ ఖర్చుతో కూడుకున్న పని కూడా మనం ఒకవేళ మిగతా హాస్పిటల్స్లో పోటీకి వస్తే మన హాస్పిటలే మాత్రమే అన్నిటికన్నా పేషెంట్ ఫ్రెండ్లీ, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది లిస్ట్లో. అండ్ మోరోవర్ ఇప్పుడు మీరు ఏ వర్గాల్లో ఒకవేళ మీరు ఎంక్వైరీ చేసుకున్నా కానీ మన హాస్పిటలే ఫస్ట్ వస్తుందండి. సో ప్రతి ఒక్క సర్వీస్కి ఏదైతే మీరు ప్రముఖ నగరాల్లో వైద్య సేవలు అందించారు, అలాగే ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతంలో కూడా గత 4 సంవత్సరాల నుంచి మీరు ఇప్పుడు వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏజెన్సీ ఏరియా అనే ఈ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో, ఇక్కడ ప్రజలకి బేసికల్లీ రవాణా సదుపాయాలు కొంచెం తక్కువ ఉంటాయి. ప్లస్ ఏంటి అంటే ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మనము ఒక ముందంజ ఎందుకేసామంటే, ఇది ఈ సుజాత నగర్ సరౌండింగ్ ఏరియాస్లో జనాలకంటే ఏజెన్సీ రిలేటెడ్ ఏరియాస్కి వాళ్ళకు చాలా చేరువుగా, చాలా దగ్గరగా అయ్యే విధంగా ఉండే బ్రాంచ్ ఇది సుజాత నగర్. ఇట్ విల్ కేటర్ ద నీడ్స్ ఆఫ్ సుజాత నగర్, జూలూరుపాడ్, చంద్రగొండ, సింగభూపాలం, బేతంపుడి, సర్వారం, హౌసింగ్ బోర్డు, ఆల్మోస్ట్ ఈ ఏరియాస్ మొత్తం ఎక్కడెక్కడైతే మనకు లోపల, అంటే ఊర్ల లోపల కూడా మనకు జనాలు ఉండే పక్షం ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఇదివరకు వెళ్ళాలంటే కొత్తగూడెం ఖమ్మం వెళ్ళాల్సి వచ్చేది. సో వాళ్ళకు మినిమం 500 to 1000 రూపీస్ ఛార్జెస్ ట్రాన్స్పోర్ట్కి అయ్యేవి. ఇప్పుడు 50 రూపాయల్లో వాళ్ళు రావచ్చు ఇక్కడికి, ఎందుకంటే చాలా దగ్గరగా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి 50 రూపాయల ఛార్జెస్లోనే వాళ్ళు అన్ని ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి కవర్ అవుతుంది. ప్లస్ మినిమం ఛార్జెస్తో మనం ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళకి. ఏర్పాటు చేసిన బ్రాంచ్ వల్ల సుజాత నగర్తో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాలకు ఎంతో ఉపయోగకరంగా ఉండడంతో పాటుగా మహానగరాలకు ధీటుగా ఇక్కడ వైద్య సేవలు అందించడం జరుగుతూ ఉందని, ఈ ప్రాంత ప్రజలు ఈ సౌకర్యాలను ఉపయోగించుకొని మంచి ఆరోగ్యాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని మన డాక్టర్లు మనతో చెప్తా ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్యామ్, కెరటం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.